కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు? 40 రూపాయల కిలో. టమాటాలు ఎట్లున్నాయి? టమాటాలే 40. 40 కిలో. గత 2 రోజుల్లో ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఎన్ని రోజులకు 70 రూపాయలు ఉండే, ఇప్పుడు 40 రూపాయలు దిగినాయి. 40 రూపాయల కిలో. ఇప్పుడు వస్తున్నారా? వ్యాపారం మంచిగా జరుగుతుందా మరి? జరుగుతుంది, వ్యాపారం మంచిగానే ఉంది. 70 రూపాయల కిలో ఉన్నప్పుడు వచ్చారా? వచ్చిండ్రు కానీ తక్కువ వచ్చారు. అప్పుడు ఎక్కువ ఉందా, ఇప్పుడు ఎక్కువ ఉందా గిరాకీ? ఇప్పుడు వ్యాపారం మంచిగా ఉంది. ఇప్పుడు మంచిగా ఉంది. కొంచెం తగ్గింది కదా, మంచిగా ఉంది. ఇప్పుడు వ్యాపారం రేట్ ఎక్కువ కల్లా అసలు కొనలేరు, మేము లేము. మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఈ టమాటాలు? మేము రైతుల మాలు వస్తే రైతుల మాలే వేసుకుంటాం. రైతులు ఎంతకు వేస్తారు, మీరు ఇక్కడ ఎంత అమ్ముతారమ్మా? అవి రైతులు చూసి వేస్తారు, 5 రూపాయలు 2 రూపాయలు చూసి మాకు తక్కువ. కిలోకాడ 2 రూపాయలు 5 రూపాయలు చూసి తక్కువ వేస్తారు. మేము వేసుకుంటాం. మా చేను మాలు కూడా వస్తుంది. మీరు పండిస్తారా? మేము పండిస్తాం. మేము పండించడానికి రైతు బజారు రా. ఓకే. టమాటాలే రేటు తక్కువైంది. వర్షం వల్లనో గిరాకులు అమ్మోళ్ళ పండుగలు అయినాయి, అన్నీ అయినాయి. 60-70 ఉంది, ఆయన మంచిగా ఉంది గిరాకు. అప్పుడే ఉంది, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు మేము లాస్ అవుతున్నాం. మరి మాలు పోకపోతే అమ్మాలే కదా, అది తప్పదు కదా, అది అమ్మ దాచిపెట్టుకునేది కాదు కదా. అందుకోసం జనాలు ఎక్కువ ఎందుకు అయితే లేరు కానీ ఇంట్లోకి రాలేక ఆన్లైన్లో రేట్ ఎక్కువైనా సరే ఇంటికాడ తీసుకుంటారు. ఇడికి వస్తలేరు. ఎందుకు వస్తుర్రు అంటే వర్షం వల్ల రాలేక పోతున్నారు. ఉన్నా సరే డబ్బులు లేవు, వాళ్ళకు డబ్బులు ఉన్నాయి కదా, ఎట్లయినా సరే ఏమి ఎక్కువ లేవు. మామూలుగా వాళ్ళకి ఎట్లయినా ఇంటికాడ ఉంటే ఎక్కువనే అంటారు కదా. వాళ్ళు 80 రూపాయలు కొంటారు ఆడ, ఇక్కడ 40 అంటే 40 కొంటలేరు, 30 కొంటలేరు. గరీబ్ వాళ్ళు ఉంటే గట్లనే వస్తారు, వాళ్ళు తీసుకుపోతారు అంతే. వర్షం వల్ల బయటికి రాలేకపోతేనే అట్లా అవుతుంది, లేకుంటే అంతో ఇంతో ఎంతనన్నా పోతుండే. వర్షం వల్లనే బాగుండేది. మాలు తెచ్చిన వాళ్ళు మీద పడుతున్నాయి పైసలు. బయటనే తెస్తాం, మార్కెట్లలో తెస్తాము. బోయినపల్లి మార్కెట్, మూసపేట మార్కెట్. ఇప్పుడైతే మా అయితే రైతులే, మేము రైతులమే. కాకపోతే రోజు బెండకాయలు వెళ్తున్నాయి. బెండకాయ ఎవరు కూడా కొంటలేరు. పండిస్తాం కానీ ఇప్పుడైతే వండతలేదు. మాకు అంత పెట్టుబడి పెట్టలేము, తీగలు కట్టాలి, వాళ్ళు పండించిన వాళ్ళు దొరాలనుకోవాలి ఇప్పుడు అంతే. పెట్టుబడి ఎక్కువ అవుతుందని భయపడి మేము కిందనే భూమి మీద ఖరాబ్ అయిపోతుంది కదా, అన్నీ నెట్టు పెట్టాలి, చెట్లు పెట్టాలి, మీదికి కట్టాలి. వాళ్ళు బాగా కష్టపడి చేస్తారు. ఏం లేదు, ఏం ఎక్కువ లేదు. అమ్మేటోళ్ళకి కూడా గిట్టుబాట్లేదు, అమ్మేటోళ్ళకి కూడా సగం పోతుంది. తినేటోళ్ళకి లాభం, తినేటోళ్ళకి లాభం కదా. ఇప్పుడు మేము ఎట్లాగో ఇది దాచిపెట్టుకోం కాబట్టి తక్కువ వేయవలసి వస్తుంది. వేస్తే వాళ్ళకి లాభం కాదు. ఒక్కసారి కాదు, అట్లా రేటు మీదనే పడుతుంది. బోర్డు రేటు కన్నా ఎక్స్ట్రా పడుతుంది. పడ్డా సరే తప్పదు కదా, అమ్మాలి. కంప్లైంట్లు ఇచ్చినా అమ్మాలి, ఎట్లయినా అమ్మేసేస్తాం, ఖరాబ్ అయిపోతుంది. అందుకోసం సరేనా. టమాటా రేట్లు ఎట్లున్నాయమ్మా? 40 రూపాయలు. ఇప్పుడు 2 రోజుల ముందు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి? 2 రోజుల ముందు కూడా చిన్నవి 40 ఉండే, పెద్దవి 50 ఉండే. అప్పుడు ఎక్కువ గిరాకీ ఉందా, ఇప్పుడు ఎక్కువ గిరాకీ ఉందా? ఇక గిరాకే లేదు. ఈ వానలకు రేట్ ఎక్కువైంది సరే గిరాకీ తక్కువనే ఉంది. అది రేట్ ఎక్కువైంది, ఎవరు కొంటుండ్రు? ఎందుకు కొనట్లేదు మరి? రేట్ ఎక్కువ ఉందని కొంటలేదు. రేట్ ఎక్కువ ఉందని కొనట్లేదా?